మా ఇంట్లో డాడీ కర్రీ తినాలనిపించి నాకు మంచిగా స్టార్టర్ ఏమైనా తినాలనిపిస్తే మా అమ్మ చికెన్తో ఈ స్టైల్లో ఒక రెసిపీ చేసేదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లో కలుపుకున్న అద్భుతంగా ఉంటుంది. ఉత్తి ముక్కలు తినేసినా కూడా అద్భుతంగా ఉంటుంది. సో ఇలాంటి రెసిపీని ఇంట్లో ఎలా చేయాలో చూపిస్తాను. చూసి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం కేకలా ఉంటుంది. ముందుగా అయితే ఒక కళాయి తీసుకోండి. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నిండా ధనియాలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ నిండా జీలకర్ర వేసుకోండి. అర టేబుల్ స్పూన్ సోంపు వేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 4 లవంగాలు కూడా వేసేయండి. ఇప్పుడు దాల్చిన చెక్క 1 ఇంచు వేసుకొని వీటితో పాటు మనం మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. దీంట్లోకి కొబ్బరి ముక్కలు ఒక 6 వేసుకోండి ఈ సైజువి. ఇప్పుడు దీన్ని కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్ మీద 2 నిమిషాలు బాగా ఫ్రై చేయాలన్నమాట వీటిని. అలా చేసిన తర్వాత 4 ఎండుమిరపకాయలు మీడియం సైజు వేసుకోండి. పెద్దవైతే 3 వేసుకుంటే చాలు. వీటిని కూడా కలుపుతూ ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లి రెమ్మలు తొక్క తీసింది ఒక 10 వరకు వేసుకొని కలుపుతూ ఇంకో నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇలా మొత్తం 5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి ఒక 2 బెంగళూరు చిల్లీ వేసుకోండి. ఒకవేళ బెంగళూరు చిల్లీ లేకపోతే స్కిప్ చేయొచ్చు. అవి కేవలం కలర్ కోసం మాత్రమే వేస్తున్నాను అనమాట. వేసిన తర్వాత వీటిలోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసేసి కలుపుతూ ఇంకో నిమిషం ఫ్రై చేసి చల్లార్చి గ్రైండ్ చేసి పౌడర్ కింద ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కళాయిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు దీంట్లోకి మనం చికెన్ వేసుకోవాలి. నేను ఈ వీడియోలో 1/2 కేజీ చికెన్ వాడుతున్నాను. సో 1/2 కేజీ చికెన్కి గాను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. మీరు ఒకవేళ కేజీ చికెన్తో ఈ రెసిపీ ట్రై చేస్తే 4 ఉల్లిపాయలు మీడియం సైజువి, పెద్దవైతే 3 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్ కూడా ఆ ఉల్లిపాయల ముక్కలతో బాగా కలిసేలా కలిపేసుకొని ఒకసారి దీంట్లోకి మనం ఏం చేయాలి అంటే ఒక 2 ఇంగ్రీడియంట్స్ వేయాలి. అవి ఏంటో చూపిస్తాను చూడండి. పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. ఇలా జల్లుతూ వేసుకోండి. అలాగే ఉప్పు కూడా ఒక టీ స్పూన్ నిండా వేసేసి వీటిని అక్కడ ఉన్న చికెన్ ముక్కలు అన్నిటికీ పట్టాలన్నమాట. సో అలా పట్టడానికి ఒక 2-3 నిమిషాలు ఇలా కలిపేసుకోండి. మీరు ఫాస్ట్గా కలిపేస్తే ఇంకా సూపర్ అనమాట. మొత్తానికైతే ముక్కలు అన్నిటికీ పట్టాలి. అది మనకు కావాల్సింది. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 4 నిమిషాలు వదిలేస్తే ఇప్పుడు ఆ చికెన్లో ఒక 50% వాటర్ బయటకు వచ్చి ఇలా కొత్తలాడుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి ఇలా కలిపేసుకొని మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలి. ఆ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మనం ఇందాక బాగా పౌడర్ కింద కొట్టేసుకొని పెట్టుకోమన్నాను కదా మసాలా, ఆ మసాలా వేసి ఆ మసాలా కూడా ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు అన్నింటికి పట్టేలా కలుపుకోవాలి. మీరు ఈ స్టేజ్లో ఉన్నప్పటికీ చికెన్ మీకు దాదాపు 50% ఉడికిపోతుంది అనమాట. కానీ మనకు పర్ఫెక్ట్గా ఉడకాలి. సో ఈ మసాలా అంతా పట్టించేసిన తర్వాత మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద టచ్ చేయకుండా వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఇంకోసారి తీసి బాగా కలుపుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇలా కలుపుతున్నప్పుడు అడుగు మాడ ఏదైతే వస్తుందో దాంతో పాటు కలుపుతూ కలపండి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో 4 టేబుల్ స్పూన్స్ నీళ్లు వేసుకోండి. ఆ నీళ్ళు ఆ కలర్ ఉన్నాయి ఏంటి అనుకోకండి. నేను ఏదైతే మసాలా గిన్నె ఉందో దాంట్లో వేసి కలిపి వేసాను, అందుకే ఆ కలర్ వచ్చాయి. నీళ్ళు ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసాక మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు అయితే మనం బాగా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత చివరిలో కొబ్బరిని ఇలా కొట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరిని అది కూడా వేసి ఈ చికెన్తో పాటు బాగా కలిపి ఒక 2 నిమిషాలు వదిలేసుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి నేను చెప్పే టైమింగ్స్ అవి. కుదిరితే వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. మీరు వండుకునేటప్పుడు చూస్ చేసుకోవడానికి మీకు ఈజీగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కొబ్బరి కలిపాక ఒక 2 నిమిషాలు వదిలేసి అప్పుడు మనం చివరిగా ఏం చేయాలి అంటే కరివేపాకు ఉంటుంది కదా, కరివేపాకు కూడా వేసేసి కలిపి అడుగుతో పాటు ఎలాగ అడుగు మాడుంది చూసారు, దాన్ని కూడా లాగుతూ కలుపుతూ చేసి దించి సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. మీ రెసిపీ రాంబాబు.